చల్లగా గాలి ఇస్తుంది. ఇగో జామ చెట్టు ఎన్నాళ్ళకి దీనికి కళ వచ్చింది. పిందులు పచ్చని ఆకులతో బాగుంది. అలాగే మనం ఈరోజు బుద్ధుని గురించి నాకు సంఘటన చెప్పుకున్నాం. ఆయన ఏం చెప్పారో విందామా? ఎలా అంటే మిథిలా నగరంలో మకాదేవ ఆమ్రవనం అంటే మామిడి వనం అనమాట విహరించుతున్నప్పుడు బుద్ధ భగవంతుడు నవ్వాడంట. నవ్వు వచ్చింది, నవ్వాడు. ఇప్పుడు ఏదో స్మృతి వచ్చి నవ్వుకున్నప్పుడు ఆనందుడు శిష్యుడు అనమాట, ముఖ్యమైన శిష్యుడు. అది చూసి భగవంతుడు ఊరకనైతే నవ్వడు కదా, ఎందుకు నవ్వాడని అడుగుతాడు అనమాట. కారణం ఏమిటో తెలుసుకోవాలని భగవంతునికి సమీపించి, దేవా తాము ఎందుకు నవ్వారో సెలవివ్వండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు బుద్ధ భగవంతుడు ఏమంటాడు, ఆనంద కుతూహలమైనటువంటి ఒక పూర్వ వృత్తాంతం ఒకటి చెప్తాను విను అన్నాడు. మిథిలాపురమునందు పరమ ధార్మిక మూర్తి అయిన మకాదేవుడను రాజు ఉన్నాడు. మకాదేవుడు అనమాట. అతని పేరుకీర్తులు లోకంలో అంతటా వ్యాపించాను. ఆయన అమావాస్య, పూర్ణిమ, ఉభయపక్ష అష్టమని యందు ఉపవాసం ఆచరించేవాడు. ఉపవాసాలు, అమావాస్య, పూర్ణిమ ఈ పూజలన్నీ ఇప్పుడు చేసుకుంటున్నారు కదా, అలాగే ఆయన కూడా ఆచరించేవారు అనమాట. ఆచరించినప్పుడు కొన్నాళ్ళకి ఏం చేస్తాడు, ఒకనాడు ఇలా ఉండగా ఒకనాడు ఆ రాజు పెద్ద కొడుకుని చేరపిలిచి ఏమంటాడు, కుమారా, వయసు పైన పడుతుంది నాకు, అలాగే నీవును నావలనే వయసు పైబడుతుంది. ఇంతకాలము భోగాలు అనిపించాను కదా, ఇంతకాలం మా కోరిన భోగాలు అన్నీ రాజభోగాలు అన్నీ అనుభవించాను. ఇంకా సమయం అవుతుంది, వార్ధక్యం వచ్చి మీద పడుతుంది. వార్ధక్యం తొంగి చూడకముందే రాజ్యమును నీకు అప్పగించి నేను ఇంకా ఆశ్రమ ధర్మాలను పాటించుకుంటూ అడవిలో చేరి ధ్యానం చేసుకోవాలి. ఇదే ధర్మం కదా, రాజుల ధర్మం, అలాగని చెప్తాడనమాట. అలాగని చెప్పినప్పుడు ఈ మంచి మార్గమును నీవు కూడా నా వలనే ఇదే మార్గమును నడవాలి. ఈ మంచి మార్గమును నాతోనే కడపట్టించకూడదు. మీరు కూడా బిడ్డలైనటువంటి మీరు కూడా ఇలాగా చేయాలి. ఇది పరంపర ఎప్పటి వరకైనా సాగించాలి మీరు, అలాగని చెప్తాడు. చెప్తే కుమారుడు అంటాడనమాట, అడవికి వెళ్ళిపోతాడు. ఈ మంచి మార్గం నాతోనే కడపట్టించుకుని మీరు అందరూ కూడా అలా చేయాలి, ఇలా చేయాలని మంచి మాటలు చెప్తూ రాజుగారు ఏం చేస్తాడో, గ్రామమునకు రాజుగారు తల గొరిగించుకుని గడ్డం తీసేసుకుని కావి బట్టలు కట్టుకుని మంగళకి అవన్నీ చేసిన మంగళకి ఒక గ్రామాన్ని దానం ఇచ్చి మామిడి వనం ముందు విహరించాడు అనమాట. సన్యాసించేసుకుని వెళ్ళిపోయాడు మామిడి వనానికి. బ్రహ్మను భావించి చున్నవాడై మేను విడిచి బ్రహ్మలోక ప్రాప్తుడయ్యాడు. బ్రహ్మస్థానాన్ని పొందాడు అనమాట. ఈ రాజు యొక్క పుత్రులు పౌత్రులు సంప్రదాయమును వీడక ఈ వనమునందు సన్యసిస్తూ వచ్చారు. చాలామంది తర్వాత కాలంలో కూడా ఈ తాతగారు ఇతను చెప్పినట్టే మహాదేవుడు ఎలాగైతే చెప్పాడో ఆ పరంపరని కొనసాగిస్తూనే వచ్చారు. తర్వాత పరంపర యందు నిమి అని మహారాజు పుట్టాడు. తర్వాత పరంపరలో ఎలాగా నిమి చక్రవర్తి అని మనకి అప్పుడప్పుడు వినే ఉంటాం. అలా ఒక రాజు పుట్టాడు అనమాట. ఆ రాజు పుట్టినప్పుడు ఎలా జరిగిందో ఏం జరిగిందో దానికై బుద్ధుడు నవ్వాడు అనమాట. రేపు మళ్ళీ చెప్పుకుందాం ఆ కథని. ఇప్పుడు ఇందులో ఏం జరిగింది, రాజులు కొంతకాలం పరిపాలించాక భోగాలన్నీ సుఖభోగాలన్నీ అనుభవించాక ధ్యానానికై ముక్తికై అదే బ్రహ్మ పదవి కోసం అలా అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుని పిల్లలకి అప్పచెప్పేస్తారనమాట కొంతకాలానికి. అలాంటి సంప్రదాయాలు పూర్వం ఉండి, ఇప్పుడు అలా కాదు, చివరి వరకు కూడా మనమే అనుభవించాలి అని, ఇంకా ఈ సుఖభోగాల మీద విరక్తి లేదు, ముక్తి మార్గం మీద ఆశ లేదు. చివరి వరకు ఇదే ముక్తి, ఇదే అని కాలు చెయ్యి పోయినా ఏది అన్న ఆశలు మాత్రం పోవట్లేదు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, చివరి వరకు చక్కగా భోగాలు కొంతకాలం యమనం, కొంతకాలం గృహస్థం, కొంతకాలం ఈ 4 కాలాల్లో చివరి కాలం భగవంతుని ధ్యానించుకోవాలి. భగవంతుని శృతి ఎందు ఉండాలన్నది మనం తెలుసుకుని వార్ధక్యాన్ని చక్కగా మంచి దాని ఎందు మనం నడిపించుకోవాలి. అలా కాకుండా మనం ఈ రకంగా ఉంటే ఇలాగే ఉంటుంది. అలా పరంపర మొత్తం ఆయన చెప్పినట్టు అలా జరుగుతూనే ఉంది.
అందరూ అలాగే నడిపించారు. మరి ఈ నిమి అనే ఒక రాజు పుట్టాడు. అతని కథ రేపు చెప్పుకుందాం. ఇంట్రెస్ట్‌గా ఉందా? రేపు చెప్పుకుందాం. నిమి మహారాజు గొప్పవాడే. ఆ తర్వాత ఎందుకు నవ్వాడో, ఏమైందో రేపు తెలుసుకుందాం. సరేనా? బాయ్.